హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాంబే కాలనీ వాసులు అలాగే వరద బాధితులందరూ ఎలాగున్నారు? ఏం చేయాలో తోచలేని పరిస్థితి అనమాట. ఆల్రెడీ ఒక 4 రోజుల నుంచి అయితే విపరీతంగా కష్టపడతానే ఉన్నాం. అన్ని కడుక్కుంటా చేస్తా. సో ఒక షార్ట్ వీడియో అయితే చేద్దామని అనుకుంటున్నాను. మరి కడగటానికి ఇనప వస్తువులు ఎలా కడుక్కోవాలి, చెక్కయి ఎలా కడుక్కోవాలి, ఇవన్నీ ఎలా కడగాలి అనేసి కొంతమంది ఆలోచిస్తూ ఉండొచ్చు, లేకపోతే కొంతమంది ఆల్రెడీ కడిగేసి ఉండొచ్చు. సో నేను చేస్తున్న ప్రాసెస్ ఎట్లాగా అన్నది కాస్త చూపిస్తాను. మీకు నచ్చితే అలాంటి ప్రాసెస్ వాడండి. లేకపోతే ఆల్రెడీ ఇప్పటికే మీరు చేసేసుకున్నారంటే సంతోషం. సో నేను ఎలా చేస్తున్నాను అన్నది ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి, చూపిస్తాను. మీకు సులువుగా ఉంటుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మొత్తం మరమనిషి లాంటి పరిస్థితి అయిపోయింది. అక్కడికక్కడ టైట్ అయిపోయినాయి బాడీ పార్ట్స్. నడవలేని పరిస్థితి. మోకాళ్ళు, కాళ్ళు, నడుము. మీరు కూడా చాలానే ఇబ్బందులు పడతా ఉండుంటారు అయితే అనుకుంటున్నాను. సో తప్పదు ఫ్రెండ్స్, వరద మామూలు కాదు. 10 రోజులు అల్లాడిచ్చింది కాబట్టి మనకో 20 రోజులు పట్టొచ్చు మళ్ళీ అన్నీ చేసుకోవటానికి. ఇంకా సామాన్లు కొనుక్కోవటానికి చేయడానికి సమయం పట్టేస్తుంది. ఈ చుట్టాలు వగైరాలు ఎవరైనా ఉంటే వచ్చి వెళ్ళండి, కాస్త వాళ్ళకి ఆనందం కలుగుతుంది. కాస్త వరద బాధితులకి వచ్చారు చేశారు అనేసి. సో పనిలో అయినా సహాయం చేయండి, ఏదో రకంగా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కోలుకోవటం అన్నది అంత ఈజీ విషయం కాదు. అన్నీ పోగొట్టుకున్నారనమాట. ప్రతి ఒక్కటి కూడా సొమ్ముతో కూడిన విషయం అనమాట ప్రస్తుతానికి. సో చూడండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఏం చేస్తారంటే ఇలాంటి బాటిల్స్ చాలా దొరుకుతున్నాయి మనకు బాంబే కాలనీలో. ఇలాంటి బాటిల్కి ఒక చిన్న బెజ్జం వేసేయండి. వేసేసి సర్ఫ్ నీళ్ళు ఇలాంటి బాటిల్లో వేసుకోండి. వేస్ట్ అవ్వకోకుండా ఉంటుంది సర్ఫ్ నీరు కూడా. ఎక్కడ ఎంత కావాలో దానికి తగ్గట్టుగా మనం ఇలా ఇలా వేసేసి చేసుకోవచ్చు. సో సర్ఫ్ నీళ్ళు ఇలాంటి బాటిల్లో వేసుకోండి. ఇంకా కావాల్సిన ఆయుధాలు వచ్చేసి ఇదిగోండి, ఒక టూత్ బ్రష్ అనమాట. టూత్ బ్రష్ ఒక బ్రిజిల్స్ కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి నైలాని ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్లో వెళ్ళకపోతే కనుక ఇది బాగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ ఇలాంటిది ఒక బ్రష్ తీసుకోండి, పెయింట్ బ్రష్. ఇది కూడా కాస్త దూరంగా ఉన్నదానికి బాగా సహాయపడుతుంది అనమాట. సో ఈ బ్రష్ ఒకటి, అలాగే స్క్రబ్బర్ ఒకటి, అంట్లు కడుక్కుంటారు కదా, సో ఇది ఒకటి తీసుకోండి. ఇది సాఫ్ట్ వాటికి అయితే పనిచేస్తుంది, కానీ కాస్త అంత గట్టిగా తగిలిందన్న దానికి అతుక్కొని ఉందనుకోవడానికి ఇదిగోండి ఇంకో వీరుడు ఉన్నాడు ఇక్కడ చూడండి. సో ఇతనైతే ఖచ్చితంగా తొలగిచ్చేస్తాడు. నేను దీంతో ఏం చేశానంటే ఇనప వస్తువులు ఏమేమి ఉన్నాయో వాటిని సర్ఫ్ నీళ్ళల్లో వేసి దీంతోనే క్లీన్ చేసింది. తుప్పును కూడా వదిలిచ్చేస్తుంది ఏదో రకంగా. లేదు మీకు దీంతో చేతులు కొట్టుకుపోతాయండి, బాగా గరుగ్గా ఉంటుంది కదా అనుకుంటే కనుక ఇలాంటి ప్లాస్టిక్ వైర్ దాంట్లో ఇలా లోపలికి పెట్టేసి ఇలా పైన నుంచి రుద్దండి. మీకు అంతగా ఎఫెక్టివ్గా ఉండవు చేతులు బాగుంటాయి అన్నమాట. సో మీకు ఎలాంటిది కావాలనుకుంటే అలా చేసుకోండి. సో నేనైతే కొన్ని విజువల్స్ చూపిస్తా ఫ్రెండ్స్. ఇలాంటివన్నీ పెట్టుకొని దగ్గరగా ఏది దేంతో సులువుగా అవుతా ఉంటే దాంతో చేస్తున్నా ప్రస్తుతానికి వర్క్. చూపించా కదా కొన్ని వస్తువుల్ని, మీరు కూడా అలా పెట్టుకోండి. ఒక బేసిన్ తీసుకొనేసి దాంట్లో ఇవన్నీ పెట్టుకోండి. సర్ఫ్ నీళ్లు పెట్టుకోండి. దాని తర్వాత 2-3 డబ్బాలతోటి కాస్త వాటర్ పెట్టుకొనేసి మొదట్లో ఒక దాంట్లో వాష్ చేయండి చిన్న చిన్న వస్తువులు ఏమంటే. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో అలా ఫిల్టర్గా చేసుకోండి. 2-3 చిన్న చిన్న బకెట్లో వాటర్ పెట్టేసుకొని ఒక చోట కూర్చునేసి ప్రశాంతంగా చేసుకోండి. చేసేదేం లేదు, ఆ రకంగా కష్టపడటమే. నేనైతే ఏం చేస్తున్నానంటే ముందుగా కాస్తంత ఈ బేసిన్లో సర్ఫ్ నీళ్ళని వేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి. సో వేసుకున్న తర్వాత ఈ బ్రష్ తీసుకున్నారనుకోండి, సపోజ్ మీరు ఈ బ్రష్ తీసుకొని వాడుతుంటే ఇది తొందరగా వదలదు అనమాట. ఈ బ్రష్ తోటి ఇనపదానికి చాలా టైం పట్టేస్తుంది. అందుకనేసి ఏం చేస్తారంటే ఇలాంటి స్టీల్ పీస్ తీసుకోండి. ఇలాంటి స్టీల్ పీస్ తీసుకొని దీనికి ఇలా అనేసి ఇలా అన్నారనుకోండి, తొందరగా వదిలేస్తుంది. తుప్పు అన్నది అదంతా వదిలేస్తుంది. ఈ రకంగా తొందరగా క్లీన్ అయిపోద్ది. చూపిస్తున్నా, ఎక్కువ టైం పట్టదు, మొత్తం తుప్పు వదిలేస్తుంది. ఇప్పుడు దీనికి మనకి కృష్ణాలు కావాలంటే అసలే డబ్బులు లేవు, ఆడ నుంచి తీసుకొని వస్తాం కృష్ణాలు తెచ్చి కడుక్కోవాలి. దాని బదులుగా మీరు ఏం చేస్తారంటే ఇలాంటిది స్టీల్ పీస్ తీసేసుకొని కాస్త సర్ఫ్ నీళ్ళు వేసుకొని మీరు ఈ రకంగా కడిగేసుకున్నారనుకోండి, మొత్తం వదిలేస్తుంది. ఇప్పుడు దీనికి తేడా చూపిస్తాను చూడండి. మొత్తం అయితే నేను కడగట్లా, మీకు ఐడియా రావడానికే చూపిస్తున్నా. సో చూడండి ఫ్రెండ్స్, మీకు తేడా చూపెట్టడానికి ఇక్కడ వరకు వాష్ చేశాను, సగమే వాష్ చేశా. ఏ రకంగా వదిలేసింది అన్నది తెలియటానికి ఐరన్ బ్రష్తో అయితే బాగానే వదిలేస్తుంది. సో చూడండి, ఇక్కడ తేడా నీట్గా ఐరన్ పైప్ అయితే ఈ రకంగా క్లీన్ చేసేసుకోవచ్చు మీరు. ఈ రకంగా వదిలేస్తుంది. ఈ బ్రష్లు అయితే మీరు బాగా కష్టపడాలి. ఈ రకంగా స్టీల్ పీస్తో అయితే మీరు ఇనుని బాగా క్లీన్ చేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఐరన్ పైపుని 2 వైపులు కూడా అలాగే కడిగేశాను. కడిగిన తర్వాత ఇలాగే వదిలేమాకండి. ఎమ్మటినే ఓ పొడిగుడ్డ తీసేసుకొని, ఇనుము కాబట్టి మళ్ళీ తుప్పెక్కకోకుండా ఉండటానికి ఎమ్మటిని ఈ రకంగా పొడిగుడ్డతోటి తుడిసేశారనుకోండి ప్రాబ్లం ఉండదు. ఈ రకంగా తొందరగా చేసేసుకోవచ్చు. ఇనుము అన్నది స్టీల్ బ్రష్తో తొందరగా క్లీన్ అయిపోద్ది ఫ్రెండ్స్. చూడండి, ఈ రకంగా అయితే క్లీన్ చేసా నీట్గా. చేశారు కదా, ఇందాక దానికి ఇప్పుడు దానికి చాలా తేడా ఉంది. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇలాంటిది ఏమన్నా కడగాలనుకోండి ప్లాస్టిక్కి సంబంధించింది. సో ప్లాస్టిక్కి సంబంధించిన దాంట్లో ఇక్కడ గాడులు ఉన్నాయి. ఈ గాడుల్లోకి మన ఈ టూత్ బ్రష్ అన్నది వెళ్ళదన్నమాట, దూరతగా ఇలాగా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఇలాంటి పెయింట్ బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్ ఈజీగా వెళ్ళిపోద్ది మీకు. పెయింట్ బ్రష్తో కడుక్కోండి. చిన్న చిన్న గాడులు ఏమన్నా ఉంటే కనుక, ఇలాంటి గాడులు అయితే మటుకి చిన్న గాడులకి ఇది వాడండి. సో ఇప్పుడు మీకు సుమారుగా చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి సర్ఫ్ నీళ్ళని అలా స్ప్రే చేస్తున్నాను. గాడిలో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ కాస్త మనం ఏం చేయబట్టక్కర్లా. చూస్తుండగానే మంచిగా క్లీన్ అయిపోద్ది. ఇది బాగా మామూలుగా ప్లెయిన్ ఏరియానే కాబట్టి మీరు దీన్ని ఇలాగా కాస్త రబ్ చేశారనుకోండి, కొద్దిసేపట్లోనే వదిలేస్తుంది. ఫస్ట్ కాస్తంత అప్లై చేయాలి. మీరు ఇలా అప్లై చేసేయండి. చూడండి ఎలా వదిలేస్తుందో. ఇలా ఈ రకంగా మీరు చేయండి. చేసుకుంటే సులభంగా ఉంటుంది. ప్రశాంతంగా ఒక చాటు కూర్చోండి, కంగారు పడమాకండి. అయ్యేదేదో అయిపోయింది, ఇంకా నీట్గా క్లీన్ చేసుకోవటమే మన వంతు. క్లీన్ చేసుకోవాలి. ఈ రకంగా మొత్తం ఈ రకంగా క్లీన్ చేసుకోండి. చూస్తూ ఉండగానే 5-10 నిమిషాల్లో, ఒక 10-15 నిమిషాల్లో ఈ ప్లేట్ అయితే క్లీన్ అయిపోద్ది. ఈ టూత్ బ్రష్ అయితే వెళ్ళదు, కానీ పెయింట్ బ్రష్ అన్నది గాడుల్లోకి వెళ్ళిపోద్ది. ఈ రకంగా నీట్గా కూర్చొని ప్రశాంతంగా రోజుకి ఎన్ని అవుతాయి అన్ని, కంగారు పడమాకండి. కంగారు పడితే అయ్యేదేం కావు పనులు. మన దగ్గర ఓపిక ఎంత ఉంటుందో ఆ ఓపికను బట్టే చేసుకోవాలి పనులు కూడా. ఉన్న వాటినైనా జాగ్రత్త చేసుకోండి. ఫ్రిడ్జ్లు కూడా ఏం పాడైపోవు, అన్నీ పనిచేస్తాయి. అంతా అయిపోయింది అనేసి పక్కన పడేమాకండి. వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు అన్నీ పనిచేసేవే. తీసుకుని వెళ్ళి చెత్తలో పడేమాకండి తెలియకపోతే. సో సర్రమని వదిలేస్తుంది, బాధపడాల్సిన అవసరం లేదు. కాస్తంత సమయం మొత్తం చూస్తుండగానే అంతా క్లీన్ అయిపోద్ది. సో ఏమన్నా ఇబ్బంది అనిపించినప్పుడు మీకు ఇది ఉంది కదా అంట్లు తోముకునేది, దాంతో రుద్దేయండి, వెళ్ళిపోతాయి. సో అదండి, ఈ రకంగా క్లీన్ చేసేసుకోండి ప్లాస్టిక్ వస్తువులు. ఇంకా ఎనపై అంటారా, స్టీల్ పీస్ తోటి రుద్దేసుకోండి, క్లీన్ అయిపోతాయి. ఎమ్మటిని పొడి కొట్ట పెట్టేసి తుడిచేయండి. సో ఇబ్బంది ఏమి ఉండదు. ఈ రకంగా చేసుకోండి, సరేనా? సో ఫ్రెండ్స్, చెక్క ఐటమ్ని కూడా ఈ రకంగా మీరు స్టీల్ పీస్తో రుద్దొచ్చు. డైరెక్ట్గా స్టీల్ పీస్ పట్టుకుంటే మీ చేతులు కొట్టుకుపోతాయండి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి వైర్ దానికి యువతల పక్క పెట్టేసి ఈ రకంగా రుద్దేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది మీకు. సో చెక్క ఐటమ్ను కూడా స్టీల్ పీస్తోనే రుద్దండి, తొందరగా వదిలేస్తుంది. స్టీల్ పీస్తో పని తొందరగా అయిపోద్ది. కొన్ని ఐటమ్స్కి గీతలు పడకూడదు అనుకున్న వాటికైతే ఖచ్చితంగా మీరు స్టీల్ పీస్ని ఉపయోగించకండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇనపదు కదా ఇది, ఇక్కడ స్టీల్ పీస్ పనిచేయదు అనమాట. సో స్టీల్ పీస్కి పాయింట్లు అన్నవి పట్టేస్తాయి కాబట్టి మీరు ఇలాగ బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకోండి. బ్రష్ తోటి ఇలా క్లీన్ చేసుకోవటమే. ఈ ఐరన్ దానికి తప్పదు, ఇంకా వదిలినంత వదులుతుంది. సర్ఫ్ నీళ్ళల్లో ఇలా ముంచేసి ఈ రకంగా వాష్ చేసేసుకోండి, మొత్తం వదిలేస్తుంది. స్టీల్ పీస్ పట్టుకున్నారనుకోండి, అక్కడికక్కడ ఈ పాయింట్లు ఉంటాయి కదా, ఈ పాయింట్లు అన్నవి పట్టేస్తాయి. దాని మూలాన ఎలాంటి పీస్ ఇక్కడ యూజ్ చేయమాకండి. ఆ రకంగా కష్టపడాలి, తప్పదు. ఒకటి చేస్తున్నా. సో విజువల్ చూడండి, నాలాగా మీరు కూడా ఎంతో శ్రమిస్తూ ఉంటారు. ఏం చెప్పుకోలేని పరిస్థితి ప్రస్తుతానికి. సో సామాన్లతో పాటుగా ఏం చేస్తారంటే కాస్తంత మీ వాటర్ ట్యాంక్ను కూడా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఎర్రమట్టి ఆల్రెడీ వచ్చే ఉంటుంది. మరి అలర్జీస్ అలాంటివి రాకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ వాటర్ ట్యాంక్ని క్లీన్ చేసుకోండి. మేము 4 months 5 months 4 నెలలు 5 నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటేనే అలా మట్టి వచ్చి పడి ఉంటుంది. మరి సంవత్సరాల తరపున ఎవరైనా క్లీన్ చేయలేదండి ఇప్పుడు వరకు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒకసారి మీ వాటర్ ట్యాంక్ మూతను ఓడదీయండి. తీస్తే మీకు అర్థమైపోద్ది. అలాగే వాడమాకండి. నీట్గా ఇప్పుడు చూడండి, ఇక్కడ సర్ఫ్ నీళ్ళతో వేసి కడుగుతున్నాం అనమాట. నీట్గా ఆల్రెడీ మట్టి ఉన్నప్పుడు నేను మీకు చూపెట్టలేదు. ఇప్పుడు అంతా సర్ఫ్ వేసేసి మొత్తం క్లీన్ చేయటం జరుగుతుంది. ఇక్కడ
సో బాగా పట్టుందన్నమాట. ఏది 4-5 నెలలకి ఒకసారి చేసుకుంటేనే ఇలాగనమాట ఫ్రెండ్స్. ఏంటి మొత్తం చూడండి ఫ్రెండ్స్. మరి మీరు వాటర్ ట్యాంక్ ఎప్పుడైనా క్లీన్ చేసుకునేటప్పుడు అయితే ఒక చిన్న ప్రికాషన్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే మన వాటర్ అన్నది యాక్చువల్గా ట్యాంక్లో ఉన్నది ఏదో రకంగా పూర్తిగా డ్రైన్ చేసేయండి. దేంట్లో దేంట్లో కావాలో వాటిలో అన్నిట్లో పట్టేసుకోండి మొత్తం. అది చూసుకోండి, టైమింగ్ చూసుకోండి ఒకసారి. ఇప్పుడు సాయంత్రం 6:30కి వాటర్ వస్తుంది అనుకోండి, సో 4కి అట్లాగా మొత్తం డ్రైన్ చేసేయండి. ఎందుకంటే కడగడానికి 30 గంట అలా గంట పట్టేస్తుంది. సో అందుకని ఏం చేస్తారంటే ఆ టైమింగ్ అలా చూసుకునేసి మీరు వాటర్ అంతా డ్రైన్ చేసేయండి. డ్రైన్ చేసిన తర్వాత మీరు ఎమ్మటనే ఒక పని అయితే చేయాలి. అదేంటంటే ఇక్కడ చూడండి అండ్ ఇలా వాల్ ఒకటి ఉంటుంది పైన. సో ఇక్కడ ట్యాంక్లో నుంచి కింద నుండి మన ట్యాప్స్కి వచ్చే వాటర్ ఫ్లో ఉంటుంది కదా, అక్కడ వాల్ అనేసి ఉంటుంది. ఆ వాల్ని మీరు ఎమ్మటనే మొత్తం డ్రైన్ చేసేసిన తర్వాత వాటర్ని ఈ రకంగా కట్టేసుకోవాలన్నమాట. మొత్తం కట్టేయండి. కట్టేస్తే ఏమవుద్దంటే ఇప్పుడు మీరు ట్యాంకులో దిగి ఏంటి దీన్ని క్లీన్ చేయటం మొదలు పెడతారు కదా, దాంట్లో ఉన్న పేరుకుపోయిన డస్ట్ అదంతా ఏమవుద్దంటే ఇది ఓపెన్ చేసి ఉందనుకోండి నీళ్ళు వచ్చేలాగా, అది కొద్దిగా దీంట్లోంచి వచ్చేసి లోన ట్యాప్స్లో జామ్ అయిపోద్ది అనమాట. అందుకని మీరు ఏం చేస్తారంటే మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేసేసిన తర్వాత దీన్ని కట్టేసుకోండి. కట్టేసుకుంటే ఇంకా ఇటువైపు నుంచి దిగినా కానీ దిగటం చాలా తక్కువ, ఎందుకంటే ఇది కట్టేస్తాం కాబట్టి ఉన్న నీరు ఇక్కడ వరకు ఇలా ఆగిపోయి ఉంటుంది ఏంటి. ఇంకా అక్కడ నుంచి ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మీరు మొత్తం క్లీన్ చేసేసుకోండి. లోపల మొత్తం ట్యాంక్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత శుభ్రం అయిపోయిందన్న తర్వాత అప్పుడు మళ్ళీ ఏంటి ట్యాప్ని ఇట్లాగా మళ్ళీ ఓపెన్ చేసి లాక్ని ఓపెన్ చేసేసుకోండి దీనికి ఇట్లాగా. అప్పుడు ఫ్రెష్ వాటర్ లోపల పడుతుంది కదా, పడిన తర్వాత ఫ్రీగా ఫ్లో అయిపోయి వచ్చేస్తుంది ఏంటి. ఆ రకంగా మీకు మట్టి అంతా కొట్టుకొని కాస్త కోస్త ఈ పైపులో ఉన్నా కానీ మీకు ఫోర్స్గా వచ్చేస్తుంది తర్వాత. సో అదొక విషయం అయితే మీరు ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది క్లీనింగ్ చేసుకునేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్?